దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి పాపం చేసి దేవునికి దూరం అయిపోయాం. కానీ దేవుడు వదిలిపెట్టకుండా పోగొట్టుకున్న వాళ్ళను కూడా ఆయన మళ్ళీ తిరిగి చేర్చుకోవాలనుకున్నాడు. అందుకే తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన రక్తం వల్ల మనకు క్షమాపణ ఇచ్చాడంట. పాపం చేసినా వదిలిపెట్టలేదు. అదే సువార్త, అదే దేవుని మంచితనం. పోతే వాళ్ళకి పరలోకం ఇవ్వాలనుకున్నా పోగొట్టుకున్నారు, నా కుమారులుగా స్వీకరించాలనుకున్నా పోగొట్టుకున్నారు అని వదిలేయలేదు. మళ్ళీ పరలోక ఆశీర్వాదాలు పొందడానికి అర్హత వచ్చింది. మళ్ళీ దేవుని ఎదుట నిలబడడానికి, ఆయన కుమారులుగా అవ్వడానికి అర్హత వచ్చింది. ఆయన క్షమాపణ ఇవ్వకపోతే పరలోకానికి వెళ్ళే వాళ్ళం కాదు, దేవుని కుమారులం అయ్యే వాళ్ళం